దాదాపు 50 నిమిషాలు మాట్లాడు. కనీసం నీ పేరన్న తీసిండా, నీ పేరన్న ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్ గా రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏం చేసుడు? ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్ గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్ గా మాట్లాడి. కేసీఆర్ గారి ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్ గా ఉండే ఉపన్యాసం, నీది సీట్ ఇంట్రెస్ట్ గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళా గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్ లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద state. That is mood of the people.